10 ఏళ్లు పూర్తి చేసుకున్న బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. అసలు ఈ స్కీమ్ తీసుకురావడానికి గల కారణాల్లో ముఖ్యంగా ఒకటి చైల్డ్ సెక్స్ రేషియో అనేది తగ్గిపోవడం, అలాగే జెండర్ బేస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్ అనేది జరుగుతూ ఉండడం. ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ ముఖ్యంగా గర్ల్ చైల్డ్ యొక్క సర్వైవల్, ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్ కోసం ప్రమోషన్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. ఇది 2015లో జనవరి 22న పానీపట్, హర్యానాలో స్టార్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్లో ముఖ్యంగా ఒకటి, సెక్స్ రేషియో ఎట్ బై బర్త్ అనేది ప్రతి సంవత్సరం కనీసం 2 పాయింట్లు పెరగాలి. సెకండ్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి కనీసం 95% నుంచి అబోవ్ ఉండాలి. థర్డ్ వచ్చి ఫస్ట్ ట్రిమిస్టర్ యాంటీనాటల్ కేర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కనీసం 1% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండాలి. అలాగే గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్లో కనీసం 1% ఇంక్రీజ్ అనేది ఉండాలి. అలాగే డ్రాప్అవుట్స్ సెకండరీ, హయ్యర్ సెకండరీ లెవెల్లో గర్ల్స్ ఉండకుండా చెక్ చేయాలి. దీంతో పాటు సేఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ గురించి పూర్తి అవగాహన పిల్లలకి చెప్పాలి. సో ఇవి వాటి యొక్క ఆబ్జెక్టివ్స్. అయితే ఈ 10 ఏళ్లలో మనం ఏమేమి అచీవ్మెంట్స్ చేసాం? ముందుగా వచ్చేసి సెక్స్ రేషియో ఎట్ బై బర్త్. సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది మనకు 2014 ఆ టైంలో 918గా ఉండేది. 2023-24 వచ్చేసరికి అది 930 అయ్యింది. అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి 2014 ఆ కాలంలో కనీసం ఒక 61% ఉండేది. కానీ ఇప్పుడు 97.5% ఇన్స్టిట్యూషనల్ డెలివరీసే జరుగుతున్నాయి. దీంతోపాటు ఏదైతే ఫస్ట్ ట్రైమిస్టర్ నాటల్ కేర్ కూడా అప్పుడు 61% ఉంటే ఇప్పుడు 80.5% ఉంది. అలాగే గర్ల్స్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది సెకండరీ లెవెల్స్లో 75.5% ఉంటే ఇప్పుడు 78%కి పెరిగింది. ప్రస్తుతం బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్, మిషన్ శక్తి అనే ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ కింద దాని వర్టికల్ కాంపోనెంట్ అయిన సంభాల్గా అది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది. అది కూడా మన 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ 2021-22 నుంచి 2025-26 పీరియడ్ వరకు అనమాట. సో అయితే 100% ఇట్ ఈస్ సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. అయితే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది సెక్స్ రేషియో ఎట్ బర్త్ దాన్ని బట్టి డిస్ట్రిక్ట్స్కి ఇస్తూ ఉంటారు. అంటే ఇది 3 రకాలుగా ఉంటుంది ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఒకటేమో 918కి సమానంగా దానికంటే తక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి 40 లక్షల వరకు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. 919 నుంచి 952 వరకు ఉన్న డిస్ట్రిక్ట్స్కి 30 లక్షలు ఇస్తారు. 952 ఆ పైన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్కి అయితే 20 లక్షలు ఇస్తారన్నమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి బేటీ బచావో బేటీ పడావో రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ మీద మనకి క్వశ్చన్ రావచ్చు, అచీవ్మెంట్స్ మీద అడగొచ్చు. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఈ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి వేరియస్ మినిస్ట్రీస్ తోటి ఉంటుందండి. కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటే కాకుండా ఇటు హెల్త్, ఇటు ఎడ్యుకేషన్, ఇటు మైనారిటీస్ అండ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ కలిపి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. సో అందుకోసమే మనకి విత్ రెస్పెక్ట్ టు మినిస్ట్రీ కూడా స్పెసిఫిక్గా అడగొచ్చు. సో మనం కనుక ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే, అలాగే మిషన్ శక్తి గురించి కూడా దాంట్లో ఉన్న సంబాల్, తర్వాత సామర్థ్య, ఈ 2 కాంపోనెంట్స్ గురించి కూడా డీటెయిల్స్గా తెలుసుకుంటే మనం ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తాం.